చేద్దాం. ఇంతకుముందు వరకు వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ చూసినాం కానీ ఇది అడ్వాన్స్ అనమాట. అక్కడ ఏం చేస్తాడు, ఇన్స్ట్రక్షన్, డాటా, ఈ రెండు ఆర్కిటెక్చర్లో మెయిన్ పాయింట్ ఏంటిది, ఇన్స్ట్రక్షన్ ఒకటి, డాటా ఒకటి. రెండుటికి సపరేట్ బస్ ఉంటుంది, సపరేట్ మెమరీ ఉంటుంది. ఇక్కడ ఆర్వర్డ్లో వేరే ఆర్వర్డ్లో సపరేట్ బస్సు, సపరేట్ మెమరీ ఉంటుంది. వాన్ న్యూమాన్లో ఏముంటుంది అంటే ఇన్స్ట్రక్షన్కి, డాటాకి రెండిటికి సేమ్ మెమరీ ఉంటుంది, సేమ్ బస్సు ఉంటుంది, ఒకటే బస్సు ఉంటుంది రెండింటికి కలిపి. ఓకే, ఈ రెండు బిగ్ డిఫరెన్స్ అదే అక్కడనే అంటే టాపిక్ అంటే అర్థమైపోతుంది. ఏం లేదు, వాన్ న్యూమాన్ ఇంతకుముందు వీడియో చూసి రండి, ఎందుకంటే అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. రెండు ఆర్టిస్టులు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో పక్క దిగుతుంది 5 మార్క్స్కి, క్యాట్లో అయినా లేకపోతే క్యాట్లో మిస్ అయినా సెమిస్టర్ పక్క. సో వాన్ న్యూమాన్లో ఇన్స్ట్రక్షన్కి, డాటాకి సేమ్ బస్సు వాడుతున్నారు, సేమ్ మెమరీ వాడుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి అడ్వాన్స్ వర్షన్ అనమాట ఆర్వర్డ్ అనేది. ఇక్కడ ఏదైతే డాటా అండ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుందో దీనికి డాటాకి సపరేట్ బస్సు ఉంటుంది, ఇన్స్ట్రక్షన్కి సపరేట్ బస్సు ఉంటుంది. దాంతోపాటు బస్తో పాటు సపరేట్ బస్సే కాకుండా సపరేట్ మెమరీ ఉంటుంది. డాటాకి సపరేట్ మెమరీ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్కి సపరేట్ మెమరీ ఉంటుంది. ఓకే, దట్స్ ద పార్ట్. ఇది ఇట్లా ఉంటుంది, నేను ఆర్కిటెక్చర్ చూపిస్తా. సో ఇలా కామన్ ఇట్లా ఉంటుంది. నేను ఇక్కడ డయాగ్రామ్ పెట్టేసిన. ఓకే, ఇంకా టాపిక్ లోపలికి వెళ్తే కనిపిస్తుంది కదా, అయినా ప్రతి చాప్టర్ యొక్క నోట్స్ కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్ ఉంటుంది. ఏదైతే ఆర్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది కంప్యూటర్ ఆర్కిటెక్చర్, దీనిలో సపరేట్ మెమరీ స్పేస్ ఉంటుంది, సపరేట్ బస్ ఉంటుంది ఇన్స్ట్రక్షన్కి, డాటాకి. వేరే వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్ ఏమైంది, ఇన్స్ట్రక్షన్కి, డాటాకి రెండింటికి సేమ్ మెమరీ ఉంది, సేమ్ బస్ ఉంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్కి, డాటాకి డిఫరెంట్ బస్ ఉంటుంది, డిఫరెంట్ మెమరీ ఉంటుంది. ఇక బస్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇక ఒక్కొక్క మెయిన్ కాంపోనెంట్స్ గురించి చెప్పుకుంటే లోపలికి వెళ్ళిపోదు. ఈ బస్సెస్ ఇప్పుడు ఒక బస్సు ఎట్లా పనికొస్తే, ఇప్పుడు నేను తిరుపతి పోవాలంటే తిరుపతి బస్ బుక్ చేసుకుంటా, ఆ బస్ అక్కడ పెడతాయి. ఇట్లా ప్యాసింజర్స్ని ఒక ప్లేస్ నుంచి ఇక్కడ వస్తుంది. సేమ్ అట్లనే కంప్యూటర్లో బస్సెస్ ఉంటాయి. ఒక డాటాని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి మూవ్ చేయాలంటే ఒక బస్సు టూ వెళ్తాయి. బస్ అంటే ఇట్లా వైర్స్ ఉంటాయి అనమాట, వాటిని బస్ అంటాం మనం. సో ఈ డాటా మాత్రమే ట్రాన్స్ఫర్ అయినాకో దాన్ని డాటా బస్ అంటారు. డాటా అడ్రస్ ట్రాన్స్ఫర్ అయినాకో దాన్ని డాటా అడ్రస్ బస్ అంటారు, అట్లా అనమాట. సో అడ్రస్ బస్సెస్ అనేది యూజ్ చేస్తాయి ఒక సింగిల్ పాత్వేస్ లెక్క అని చెప్పొచ్చు. సో ఆర్వర్డ్ ఆర్కిటెక్చరు సపరేట్ బస్సెస్ వాడుతుంది, బోటు ఇన్స్ట్రక్షన్కి, ఇన్స్ట్రక్షన్కి, డాటాకి రెండింటి కలిపి ఒకటే బస్సు ఉంటుంది. లైక్ వాన్ న్యూమాన్ లెక్క ఇన్స్ట్రక్షన్కి సపరేట్ బస్సు ఉంటుంది, డాటాకి సపరేట్ బస్సు ఉంటుంది. అలా టైప్ ఆఫ్ బస్సెస్ గురించి చూద్దాం. ఇప్పుడు డాటాకి ఏమేమి బస్సులు ఉంటాయి, డాటా బస్సు ఉంటుంది, దాంతోపాటు ఇంకేం బస్సు ఉంటుంది, డాటా ఉందంటే దానికి ఒక అడ్రస్ ఉంటుంది కదా, సో డాటా అడ్రస్ బస్ ఉంటుంది. సో డాటా బస్ ఏం క్యారీ చేస్తుంది, డాటాని క్యారీ చేస్తుంది మెయిన్ మెమరీ సిస్టమ్కి, ప్రాసెసర్కి, ఇన్పుట్ డివైజెస్కి. ఇప్పుడు నేను ఒక డాటా ఇచ్చిన A+B అనేది ఒక డాటా. ఈ డాటా అనేది మళ్ళీ నాకు ప్రాసెస్కి పోవాలా, అది ఆపరేషన్ చేయాలా, మెయిన్ మెమరీలో స్టోర్ చేయాలా, మెయిన్ మెమరీ నుంచి ఎవరు తీసుకోవాలా, ప్రాసెస్ ఎవరు తీసుకోవాలి. సో ఈ డాటా అనేది జరగాలి, మూవ్ అవ్వాలి. ఎవరు చేస్తారు, ఈ డాటా బస్ మూవ్ చేస్తుంది ఈ అన్నిటి నుంచి. ఇక డాటా అడ్రస్ బస్. సో ఈ డాటా బే ఎక్కడ స్టోర్ అవుతుంది, మెమరీ లోపల స్టోర్ అవుతుంది. సో మెమరీ లొకేషన్ స్టోర్ అవుతుందంటే ఆ లొకేషన్ కంటే ఒక అడ్రస్ ఉంటుంది. సో ఆ అడ్రస్ తెలియాలి ప్రాసెస్కి, అక్కడ నుంచి డాటాని యాక్సెస్ చేయాలంటే. సో ఆ అడ్రస్ డాటా అడ్రస్ ఉంటుంది, దాన్ని అడ్రస్ డాటా ఒక అడ్రస్. సో ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు A+B అని ఉంది, ఇది ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది. దీనికంటే ఒక అడ్రస్ ఉంటుంది. ఓకేనా, ఆ అడ్రస్ని క్యారీ చేసేది డాటా అడ్రస్. ఆ డాటా యొక్క అడ్రస్ని క్యారీ చేసేది డాటా అడ్రస్. దిస్ క్యారీస్ ద అడ్రస్ ఆఫ్ ద డాటా. ఏం లేదు, అడ్రస్ ఆఫ్ డాటా క్యారీ చేసేది డాటా అడ్రస్ బస్. సింపుల్ క్వశ్చన్ అయినా ఆన్సర్ ఉంది. సో ఇక్కడ నుంచి చేసేది ప్రాసెసర్ నుంచి మెయిన్ మెమరీకి అట్లా. ఇక ఇన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు దీని గురించి అయిపోయింది. అట్లనే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ కాల్కినా, ఇన్స్ట్రక్షన్ కూడా ఏముంటాయి, ఇన్స్ట్రక్షన్ బస్ ఉంటుంది, ఇంకా దీనికంటే ఇన్స్ట్రక్షన్ అడ్రస్ బస్ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ బస్ ఏం క్యారీ చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ని క్యారీ చేస్తుంది మెమరీ సిస్టమ్కి, ప్రాసెస్కి, ఇన్పుట్ అవుట్పుట్కి అన్నిటికీ ఇన్స్ట్రక్షన్ క్యారీ చేస్తుంది. ఈ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ బస్ ఏం క్యారీ చేస్తుంది, అడ్రస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని క్యారీ చేసేది ఇన్స్ట్రక్షన్ అడ్రస్ బస్, ప్రాసెస్ నుంచి మెయిన్ మెమరీకి. ఎప్పుడైనా అడ్రస్ ప్రాసెస్ నుంచి మెయిన్ మెమరీకి పోతుంది కాబట్టి మనం ఇట్లా రాస్తున్నాం. ఓకే, ఇక ఆపరేషన్ రిజిస్టర్స్ చూద్దాం. ఆల్ ఇంత ముందు వీడియో చూసిండ్రు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి.
ఈ ఆర్కిటెక్చర్లో ఫర్ మన అడ్రసెస్ని స్టోర్ చేయడానికి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ అడ్రస్ రిజిస్టర్ ఉంటుంది, మెమరీ డేటా రిజిస్టర్ అని ఉంటుంది. మెమరీ డేటా రిజిస్టరు ఆపరేషనల్ రిజిస్టర్కి పనికొస్తుంది. ఈ మెమరీ డేటా రిజిస్టర్ అనేది ఆపరేషనల్ రిజిస్టర్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్ ఆల్రెడీ చేసినాం కదా. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఇది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. ఇట్స్ యాజ్ ద లొకేషన్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే ఏదైతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది, పట్టుకుంటుంది. దీని దగ్గర అదే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ కాబోయే ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ దీని దగ్గర ఉంటుంది, ప్రోగ్రామ్ కౌంటర్ దగ్గర. సో ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది, ఏదైతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని అడ్రస్ని తీసుకుపోయి ఎవరికి ఇస్తుంది, మెమరీ అడ్రస్ రిజిస్టర్కి ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ కౌంటరే ఇస్తారనమాట మెమరీ అడ్రస్ రిజిస్టర్కి. ఇవాళ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్ ఇది, దీని యొక్క అడ్రస్ తీసుకో అనేసి మెమరీ అడ్రస్ రిజిస్టర్కి ఉంటుంది. అప్పుడు అది ప్రాసెస్ అలర్ట్ అవుతుంది. అట్లా ఈ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అంటే తెలుసు కదా. ఈ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అనేది సిపియూలో ఒక పార్ట్. ఇది ఏం చేస్తుంది, క్యాలిక్యులేషన్స్ లైక్ అర్థమెటిక్ అంటే A+B అడిషన్, సబ్ట్రాక్షన్, కంపారిజన్, లాజికల్ ఆపరేషన్, బిట్ షిఫ్టింగ్ ఆపరేషన్, వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ చూసుకున్నాయి అర్థమెటిక్. ప్రోగ్రామ్ కౌంటర్ చెప్పిన, ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది, ఈ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఓకే. ఆపరేషన్ రిజిస్టర్స్ కూడా చెప్పిన, 2 ఆపరేషన్ రిజిస్టర్ ఉంటాయి, ఒకటి మెమరీ అడ్రస్ రిజిస్టరు, ఇంకోటి మెమరీ డేటా రిజిస్టర్. ఆ ప్రోగ్రామ్ కౌంటర్ ఏదైతే ఉంటుందో అది దాని నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది కదా, అది ఎవరికి పాస్ చేస్తుంది, ఆపరేషన్ రిజిస్టర్లో 2 రిజిస్టర్లు ఉంటాయి కదా, మెమరీ అడ్రస్ రిజిస్టర్, మెమరీ డేటా రిజిస్టర్. సో మెమరీ అడ్రస్ రిజిస్టర్కి పాస్ చేస్తుంది. మెమరీ డేటా రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే ఆపరేషన్ రిజిస్టర్స్ని అనొచ్చు మనం, అట్లా అనమాట. బస్సెస్ అయితే థర్టీ కంట్రోల్ యూనిట్, ఇది మన కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఇది సిపియూలో ఒక పార్ట్, ఇదంతా సిపియూ అనమాట. సిపియూలో ఒక పార్ట్. ఇది అన్ని ప్రాసెస్ యొక్క కంట్రోల్ సిగ్నల్స్, అది ఇన్పుట్ని, అవుట్పుట్ని, డివైజెస్ని, ఏవైతే కంట్రోల్స్ ఉంటాయో ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఒక దగ్గర నుంచి ఇంకొక పోవాలి. సో ఈ కంట్రోల్ సిగ్నల్స్ ఇస్తేనే ఆ ఇన్స్ట్రక్షన్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. అట్లా ఇన్స్ట్రక్షన్స్ అయినా డేటా అయినా ఆ సిస్టమ్ లోపల మూవ్మెంట్ జరగాలంటే డేటా అయినా ఇన్స్ట్రక్షన్ అయినా ఈ కంట్రోల్ సిగ్నల్స్ వాడనే జరుగుతుంది. ఆ కంట్రోల్ సిగ్నల్స్ జనరేట్ చేసేవాడు కంట్రోల్ యూనిట్ అట్లా అనమాట. ఇక ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ అనేది తెలుసు, ఏదైతే డేటాని మెయిన్ మెమరీకి తీసుకుంటాయో లైక్ కీబోర్డ్ మౌస్, విత్ ద హెల్ప్ ఆఫ్ కీబోర్డ్ మౌస్, దాని ఇన్పుట్ డివైజెస్ అంటారు. ఇక ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ బయటకు పంపించేది అవుట్పుట్ డివైజెస్ లైక్ మానిటరు, ప్రింటరు. ఈ అవుట్పుట్ డివైజెస్ ఏం చేస్తుంది, రిజల్ట్స్ని చూపిస్తుంది మన ఇచ్చిన కరస్పాండింగ్ ఇన్పుట్కి. మన ఫీచర్స్ ఆఫ్ ఫార్వర్డ్ ఆర్కిటెక్చర్ మాట్లాడుకుంటే చాలా మంచిగా ఉంటాయి. దానికన్నా మంచి ఫీచర్స్ ఉంటాయి, ఒకటి డ్రాబ్యాక్ ఉంటుంది. మంచి ఫీచర్ ఏంటంటే ఇక్కడ సపరేట్ మెమరీ ఉంది, ఇన్స్ట్రక్షన్కి డేటాకి రెండుకి సపరేట్ మెమరీ స్పేస్ ఉంది. దీనివల్ల నాకు ఇన్స్ట్రక్షన్ అవసరం ఉంటే రప్పని ఇన్స్ట్రక్షన్ మెమరీకి పోతే యాక్సెస్ చేస్తాను, డేటా అవసరం ఉంటే డేటా మెమరీకి పోతే డేటా యాక్సెస్. దీనివల్ల సైమల్టేనియస్గా నాకు కావాల్సింది నేను యాక్సెస్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్టర్ అవుతుంది సపరేట్ మెమరీ ఉండడం వల్ల. ఇంకా ఫిక్స్డ్ ఇన్స్ట్రక్షన్ లెంత్ ఉంటుంది అనమాట. ఏటి ఆర్వర్డ్ ఆర్కిటెక్చర్ ఉందో ఇన్స్ట్రక్షన్స్ ఏటి ఇన్స్ట్రక్షన్ లెంత్ ఉంటుందో ఈ ఇన్స్ట్రక్షన్ బస్సు కదా, ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క లెంత్ అనేది ఫిక్స్ ఉంటుంది. దీనివల్ల ఇన్స్ట్రక్షన్ ఫెచ్ ప్రాసెస్ ఏంటి, ఫెచ్చింగ్ ఇప్పుడు ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫెచ్ చేయాలి. ఆ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసే ప్రాసెస్ అనేది సింపుల్ అయిపోతుంది. దీనివల్ల ఏమైపోతుంది, ఇన్స్ట్రక్షన్ ప్రాసెసింగ్ అనేది ఫాస్టర్ అయిపోతుంది దీని ఫిక్స్డ్ ఇన్స్ట్రక్షన్ లెంత్ ఉండడం వల్ల. ఇక ప్యారలల్ ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా యాక్సెస్. సో దీని మెమరీకి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్కైనా డేటాకైనా సపరేట్ మెమరీ ఉంది, సపరేట్ బస్సు ఉంది కారణంగా. సో ఇవి రెండు మనము ప్యారలల్గా యాక్సెస్ చేయొచ్చు కదా, అర్థమైంది కదా. ఇన్స్ట్రక్షన్కి సపరేట్ బస్సు ఉంది, డేటాకి సపరేట్ బస్సు ఉంది, దాంతోపాటు దీనికి సపరేట్ మెమరీ ఉంది, దీనికి సపరేట్ మెమరీ. సో నాకు డేటా అవసరం ఉంటే డేటా బస్సుతో పోయి మెమరీని యాక్సెస్ చేసుకుంటా. ఇక ఇన్స్ట్రక్షన్తో నాకు సంబంధం లేదు, సైమల్టేనియస్ ప్యారలల్గా దానిపైన అది చేసుకుంటే దీనిపైన ఒకరికి ఇంటరప్ట్ ఉండదు. దీనివల్ల ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది ఓవరాల్గా. ఒకరు ఇంకా డిస్టర్బ్ అవుతారు, అక్కడ మాట డిస్టర్బ్ అవుతుంది వాన్యూమల్, ఎందుకంటే రెండుకి సేమ్ బస్సు వాడే సేమ్ మెమరీ ఉంది, నేను ఇన్స్ట్రక్షన్ అంటే అది డిస్టర్బ్ అవుతుంది. సో అంటే ఎఫిషియెంట్గా ఉండదు అక్కడ వర్క్.
సో మోర్ ఎఫిషియెంట్, మోర్ మెమరీ యూసేజ్. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనేది మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది మెమరీ యూజ్లో. ఎందుకంటే డేటాకి ఇన్స్ట్రక్షన్ సపరేట్ మెమరీ ఉన్న కారణంగా మనము ఆప్టిమైజ్ చేయొచ్చు ఇండిపెండెంట్గా. ఈ మెమరీ స్టోరేజ్ తక్కువ ఉంటే దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎంబెడెడ్ సిస్టమ్స్లో హార్వర్డ్ ఆర్కిటెక్చర్ చాలా ఎక్కువ వాడతారు. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఇంత చెప్పుకుంటున్నాం కదా, సపరేట్ మెమరీ ఉంటుంది, సపరేట్ బస్సు ఉంటుంది ఫర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్. దీని కారణంగా చాలా ఎఫిషియెంట్గా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. ఇన్స్ట్రక్షన్ని కానీ డేటాని కానీ యాక్సెస్ చేయాలి. ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఏం కావాలా, ఫాస్టర్ ఉండాలి. ఇన్స్ట్రక్షన్ ఫాస్టర్ పోయి డేటాని జల్లి యాక్సెస్ చేయాలి. సో అందుకే ఇక్కడ ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ ఉన్నాయి కాబట్టి హార్వర్డ్ ఆర్కిటెక్చర్ ఇదే వాడతారు. ఎంబెడెడ్ సిస్టమ్లో హార్వర్డ్ ఆర్కిటెక్చర్ వాడతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఇంత ఫాస్ట్ ఉండడం, ఎఫిషియెంట్గా ఉండడం రియల్ టైం అప్లికేషన్స్లో. అందుకే ఇదే వాడతారు. దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. సపరేట్ మెమరీ స్పేస్ అనేది మిగిలిపోయేది. ఇప్పుడు సపరేట్ మెమరీ స్పేస్ రిస్ట్రిక్ట్ టాస్క్ లైక్, సో ఇప్పుడు ఒక ఓకే ఏదైతే సపరేట్ మెమరీ స్పేసెస్ ఉంటాయో వాటిని దానిలో కొన్ని టాస్క్ని రిస్ట్రిక్ట్ చేస్తాయి. లైక్ ఇన్స్ట్రక్షన్ని మాడిఫై చేయలేం రన్ టైంలో. దీనివల్ల రన్ టైంలో ఇన్స్ట్రక్షన్ని మాడిఫై చేయలేం అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గుతుంది. హార్వర్డ్ అండ్ వాన్ న్యూమన్ హార్వర్డ్ డిఫరెన్సెస్ చూసుకుంటే ఇక్కడ చూడండి, వాన్ న్యూమన్లో ఇన్స్ట్రక్షన్ ఇంకా డేటా రెండు సేమ్ మెమరీని షేర్ చేసుకుంటున్నాయి. వేరేస్ హార్వర్డ్లో సపరేట్ ఇన్స్ట్రక్షన్కి డేటాకి సపరేట్ మెమరీ ఉంటుంది. బస్సు గురించి మాట్లాడుకుంటే వాన్ న్యూమన్లో సింగిల్ బస్సు ఉంటుంది, ఇన్స్ట్రక్షన్కి డేటాకి సింగిల్ బస్సు ఉంటుంది. ఇక్కడ హార్వర్డ్లో ఇన్స్ట్రక్షన్కి సపరేట్ బస్సు ఉంటుంది, డేటాకి సపరేట్ బస్సు ఉంటుంది. ఇక్కడ వాన్ న్యూమన్లో ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా సేమ్ బస్సు వాడుతున్నాయి, సేమ్ మెమరీ వాడుతున్నాయి కాబట్టి సైమల్టేనియస్గా యాక్సెస్ చేయలేం ప్యారలల్గా. వేరే హార్వర్డ్లో నీ ఇన్స్ట్రక్షన్కి డేటాకి సపరేట్ బస్సు ఉంది, సపరేట్ మెమరీ. దీనివల్ల సీక్వెన్షియల్గా ప్యారలల్గా మనము డేటాని కానీ ఇన్స్ట్రక్షన్ కానీ మెమరీని కానీ యాక్సెస్ చేయలేం. సో సీక్వెన్షియల్ యాక్సెస్ అనేది ఇక్కడ పాసిబుల్ ఉంటుంది, ఎందుకంటే సపరేట్ బస్సు సపరేట్ మెమరీ ఉంది కాబట్టి. ఇక్కడ పాసిబుల్ కాదు. ఇక స్పీడ్ కానీ మాట్లాడుకుంటే ఇక్కడ ఒకటే బస్సు ఉంది, ఒకటే మెమరీ షేర్ చేసుకుంటున్నాయి. సో అంత ఫాస్టర్గా అంత ఎఫిషియెంట్గా ఉండదు ఇక్కడ. సో స్లోగా ఉంటుంది డ్యూ టు బాటిల్ నెక్స్. ఒక ఇన్స్ట్రక్షన్ యాక్సెస్ అవుతుంది అనుకో, నేను అప్పుడే ఎట్ ద టైం అదే పాయింట్లో నేను డేటాని యాక్సెస్ చేసుకోలేను వాన్ న్యూమన్లో, ఎందుకంటే ఒకటే బస్సు ఉంది కాబట్టి అక్కడ. సో దాన్ని బాటిల్ నెక్ అంటారు. ఇప్పుడు ఒకటే బస్సు ఉంది కాబట్టి ఇది అయిపోయినాక బయటకు వచ్చినాకనే డేటా యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల బాటిల్ నెక్ కారణంగా దీనివల్ల స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ సపరేట్ బస్సు ఉంది కాబట్టి దాని పని అది చేసుకుంటుంది, డేటా పని డేటా చేసుకుంటుంది. ఇంకా మెమరీలో కూడా ఏమి సపరేట్ ఉన్నాయి కాబట్టి దాని పని అది చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ హార్వర్డ్లో పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది.